అలాగే నా పేరు మైత్రి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా AA22 అది మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు రాకా సినిమా షూటింగ్ అయితే నడుస్తుంది. ఫుల్ స్పీడ్లోనే నడుస్తుంది. ఎటువంటి లీకులు లేకుండా నడుస్తుంది. అది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్తాను నేనైతే మాత్రం. సో AA22 ఓకే బాగానే ఉంది. అయితే AA23కి సంబంధించి కూడా మనకి మధ్య మధ్యలో కొన్ని అప్డేట్స్ వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ కనగరాజ్ గారు లొకేషన్ స్కౌటింగ్ అనేది చేశారు. తర్వాత అల్లు అర్జున్ గారికి సంబంధించిన అంటే ఆ లుక్ టెస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఫినిష్ అయింది. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని బేసిక్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇది డిసెంబర్ దాకా అంటే రాకా సినిమా డిసెంబర్ దాకా మనకి షూటింగ్ అవుతుంది మనకి. సో మరి ఆ గ్యాప్లో మరి అల్లు అర్జున్ గారు వేరే ఏమి షూటింగ్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ AA23 కూడా డిసెంబర్ తర్వాతే పోస్ట్ సంక్రాంతి షూటింగ్ మొదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి మోస్ట్లీ అందరికీ కూడా ఐడియా ఉన్న పాయింట్. ఎందుకంటే జనరల్గా అల్లు అర్జున్ గారు ఏం చేస్తారంటే ఒక సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఇంకొక సినిమా షూటింగ్ని మోస్ట్లీ ఆయన యాక్సెప్ట్ చేయరనమాట. సో అదొక పాయింట్ ఉంది ఆయన సైడ్ నుంచి. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ ఆయన రాకా ఫినిష్ అయిన తర్వాత AA23కి వెళ్తారు అనే పాయింట్ ఉంది అందరికీ కూడా. సో బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి సంబంధించిన కొంత బేసిక్ ఫుటేజ్ని అయితే షూట్ చేశారు. ఎందుకంటే లోకేష్ గారు బేసిక్గా ప్రతి సినిమాకి కూడా మీరు గమనిస్తే ఆయన ఒక అనౌన్స్మెంట్ వీడియో చేస్తారు. ఏ సినిమాకైనా సరే ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే చేస్తారు. అది విక్రమ్ నుంచి ఆయన మొదలుపెట్టారు. ఆ విక్రమ్ అనౌన్స్మెంట్ వీడియో మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఇప్పటికీ కూడా. ఐ ఫీస్ట్ అసలు. అండ్ ఆఫ్ కోర్స్ ఫుడ్ ఫీస్ట్తో ఉంటుంది, బట్ ఐ ఫీస్టే అది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక మొదలెడదామా అని చెప్పి. సో మామూలుగా ఉంటుంది అది. తర్వాత లియోది కూడా బాగానే అనిపిస్తుంది ఓ మాదిరిగా, బ్లడీ స్వీట్ అని చెప్పి అది కూడా బాగానే ఉంటుంది. కూలీది ఓ మాదిరిగా బాగానే ఉంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు లియోది కావచ్చు, విక్రమ్ది కావచ్చు, కథకి సెట్ అయిన ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎక్కడో కూలీది మటుకే కథకు అంత యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే రాదనమాట. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. బట్ ఎందుకో పూర్తి స్థాయిలో అలా ఉన్న ఫీలింగ్ అయితే రాదు కదా. అంటే మరీ అంత వైలెంట్ క్యారెక్టర్ కాదు కదా రజనీకాంత్ గారు అది. సో అందువల్ల ఇది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఆ అనౌన్స్మెంట్ వీడియో. సో బట్ కంపారిటివ్లీ అది కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఆర్డర్ వైజ్ చూసుకుంటే విక్రమ్, తర్వాత లియో, తర్వాత కూలీ ఇంకా అలాగే బెటర్గా అనిపిస్తాయి అనమాట. సో టాప్ అయితే విక్రమే. సో ఇప్పుడు ఆబ్వియస్లీ AA23 కూడా అనౌన్స్మెంట్ వీడియో అయితే ఇస్తారు ఆయన. సో ఇంకా ప్రతి సినిమాకి కూడా ఆయన ఫర్దర్గా అనౌన్స్మెంట్ వీడియోలు అయితే ఇస్తారు. అదైతే పక్కా ఇంకా. సో అల్లు అర్జున్ గారి AA23 ఫిల్మ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వీడియోకి సంబంధించిన కొంత బేసిక్ ఫుటేజ్ ఏదైతే అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి కావాలో అది షూట్ అయిపోయింది కూడా. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఫుటేజ్ని బట్టే మనకు అర్థమైపోతుంది బేసిక్గా ఈ సినిమా ఏంటి, దాని జానర్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, దాని కథ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతాయి. సో ఆ అనౌన్స్మెంట్ వీడియో మనకి అతి కొద్ది రోజుల్లోనే రాబోతోంది. మోస్ట్లీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్లో కానీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనమాట అనౌన్స్మెంట్ వీడియో కోసం. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది అనౌన్స్మెంట్ వీడియో అయితే. ఎందుకంటే దిస్ ఈజ్ లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్. బేసిక్గా లోకేష్ కనగరాజ్ ఎన్నో ఏళ్లుగా చేయాలి అనుకుంటున్న కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో ఫైనల్గా ఆ సినిమా ఇప్పుడైతే తెరకెక్కబోతోంది. సో అది 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 దాన్ని ఎలా తీస్తాడు ఏంటి అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఆయన బేసిక్గా ఆయన రెగ్యులర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అంటే లైక్ మాస్టర్ కావచ్చు, ఖైదీ కావచ్చు, విక్రమ్ కావచ్చు, లియో కావచ్చు, ఇవన్నీ కూడా సిమిలర్ జోనర్ ఫిల్మ్స్. సో ఆ జోనర్ నుంచి బయటకు వచ్చి ఆయన కూలీ తీశాడు ఆయన. సో అప్పుడు జోనర్ షిఫ్ట్ జరగడం వల్ల ఆయన కొంచెం డిసడ్వాంటేజ్ అయ్యింది. మళ్ళీ ఇది కూడా జోనర్ షిఫ్టే. ఇది కూడా అసలు ఇప్పటివరకు ఆయన తీయని జోనరే ఇది కూడా. సో కంప్లీట్గా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే విఎఫ్ఎక్స్ హ్యాండ్లింగ్ అది కొంచెం వస్తుంది, బాగానే ఐడియా ఉంటుంది. కానీ ఎందుకంటే లియో సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, దానికి మంచి విఎఫ్ఎక్స్ అవసరమైంది. సో విఎఫ్ఎక్స్ అదంతా బాగానే హ్యాండిల్ చేస్తారు, ఎడిటింగ్ క్రాఫ్ట్ అదంతా బాగానే ఉంటుంది. కానీ స్టిల్ ఎక్కడో ఆ జానర్ షిఫ్ట్ మీద ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఆయన ఏం చేస్తారు ఎట్లాగా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే మనకి ఆగస్ట్లో ఆర్ సెప్టెంబర్లో వస్తుంది. అండ్ ఆ అనౌన్స్మెంట్ వీడియో వన్స్ వచ్చింది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకి కాన్సెప్ట్ సినిమా యొక్క వే ఆఫ్ అంటే వే ఆఫ్ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది మనకు ఆల్మోస్ట్ అర్థమైపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక రకంగా బెస్ట్ థింగ్. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ గారు రాకాతో బిజీగా ఉన్న టైంలో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి అయితే రాలేరు కాబట్టి ఈలోపు ఆ అనౌన్స్మెంట్ అనేది కూడా పడితే అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి సో ఆ సినిమా గురించి కూడా హైప్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ మీన్ వైల్ రాకా అనేది వస్తూ ఉంటుంది. సో పోస్ట్ జవాన్ కదా ఆ సినిమా కూడా. సో జవాన్ అట్లీ. సో ఆ తర్వాత పోస్ట్ పుష్ప 2 ఇవి రెండు ఉండడం వల్ల చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ నెంబర్స్ అయితే పడతాయి హిందీలో ఆబ్వియస్లీ. అండ్ తెలుగులో కూడా బీభత్సంగా వస్తుంది. రాకాకైతే నో ఇష్యూస్. సో బట్ AA23 కూడా హైప్ అనేది బిల్డ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ మార్కెట్ కొంచెం డెంట్ అయ్యింది. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అది. కొంచెం డెంట్ పడింది మరి ఆ మార్కెట్‌కి. అంతకుముందు చాలా హైప్ ఉండేది ఆయనతో సినిమా అంటే. సో, ఇప్పుడు అంత హైప్ లేకుండా ఉందన్నమాట. మరి పరిస్థితి. సో, 'ఏఏ23' అయితే కొంచెం భారీ హైప్‌తోనే వస్తది. సో, దాని అనౌన్స్‌మెంట్ వీడియో ఇంకా సినిమాకున్న హైప్‌ని ఇంకా పెంచుతది అనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ బేసిక్‌గా 'ఏఏ23' ఎలాగో అనిరుద్ధే మ్యూజిక్. ఆబ్వియస్‌లీ అది కూడా ఫెంటాస్టిక్‌గా ఉంటది. సో, ఆల్రెడీ మనకేంటంటే ఆ అనౌన్స్‌మెంట్ వీడియో ఇచ్చారు కదా! లైక్ కొలాబరేషన్ అనౌన్స్‌మెంట్. సో, ఈసారి ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో ఏంటంటే టైటిల్ కూడా పడిపోద్ది మనకి. సో, టైటిల్ కూడా వచ్చేస్తది. అండ్ ఆ టైటిల్ కూడా నెక్స్ట్ లెవెల్‌లోనే ప్లాన్ చేస్తున్నారనైతే ఇండస్ట్రీ ఇన్ఫర్మేషను. సో, టైటిల్ కూడా రివీల్ అవుతది మనకి ఆ అనౌన్స్‌మెంట్ వీడియోతో పాటుగా. ప్రతిసారి అంతే కదా! మనకి 'లియో' గాని, 'విక్రమ్' గాని వాటిల్లో కూడా సేమ్ అలాగే మనకి టైటిల్ కూడా అనౌన్స్ చేసేవారు. సో, సేమ్ ఇందులో కూడా అలాగే మనకి టైటిల్ అయితే ముందే రివీల్ అయిపోతది. సో, ఇది లోకేష్ కనగరాజ్ స్టైల్ ఇది. సో, ఆయన స్టైల్‌లో బేసిక్‌గా ఆ టైటిల్ గురించి బేసిక్‌గా చాలా ఎక్కువగా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కూడా. ఎందుకంటే 'విక్రమ్' టైమ్‌లో అంతే, 'లియో' టైమ్‌లో అంతే, 'కూలీ' టైమ్‌లో అంతే. అండ్ ఆయన టైటిల్స్ కూడా చాలా సింపుల్‌గా పాన్ ఇండియా వైడ్ టైటిల్స్‌కి యాప్ట్ అయ్యే విధంగా ఉంటాయి. మీరు 'విక్రమ్' అన్న టైటిల్ పాన్ ఇండియా టైటిల్, 'లియో' అన్న టైటిల్ పాన్ ఇండియా టైటిల్, 'కూలీ' అన్న టైటిల్ పాన్ ఇండియా టైటిల్. ఇట్లాగే పాన్ ఇండియా టైటిల్స్ పెట్టుకుంటే నో ఇష్యూస్ అసలు. సో, అట్లా అనమాట. సో, ఆ పాన్ ఇండియా టైటిల్సే పెడతాడు ఆయన గూడా. సో, అన్ని రకాలుగా కూడా అది మంచి ప్లానింగే అనమాట. సో, కొంచెం ముందే టైటిల్ రివీల్ చేయడం. సో, రాకా కూడా ముందు నుంచి ఎటువంటి లీక్స్ ఇవ్వకుండా లాస్ట్‌లో టైటిల్ రివీల్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఎటువంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు. గ్లింప్స్ లాంటిది కూడా ఏమి రిలీజ్ చేయలేదు. మోస్ట్‌లీ అదే అంటున్నా కదా! నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నాటికి నాకు తెలిసి గ్లింప్స్ ఏమైనా రిలీజ్ చేస్తారు. తర్వాత ఎప్పుడో అక్టోబర్‌కో ఎప్పటికో టీజరు. తర్వాత సెప్టెంబర్‌కి ఎప్పుడో టీజర్ వస్తది. ఆ తర్వాత ఇంకా మోస్ట్‌లీ రిమైనింగ్ టైమ్ రిలీజ్‌కి దగ్గరలో ఉన్నప్పుడు ట్రైలర్ వస్తది. సెకండ్ ట్రైలర్ మరి రిలీజ్ చేస్తారో లేదో ఇంకా వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. మనకది ఐడియా లేదు ప్రస్తుతానికైతే. సో, ఏదైనా సరే రాక 2027 డిసెంబర్‌కే. సో, 2028 నాటికి ఏమో చెప్పలేం మరింక. అది మరి సిట్యుయేషన్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద సిట్యుయేషన్. సో, గ్లింప్స్ అయితే వస్తోంది. అండ్ బేసిక్‌గా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ 2 ఫిల్మ్స్ 'సాయి అభ్యంకర్' అండ్ 'అనిరుద్ మ్యూజిక్స్'. సో, బేసిక్‌గా దీని గురించి కూడా బాగా డిస్కషన్‌లు అవుతున్నాయి. సో, రేపు ఒక వీడియో చేస్తాను నేను యాక్చువల్లీ. సో, డీఎస్‌పీ తమన్ బేసిక్‌గా వాళ్ళ గురించి ఎక్కువగా పీపుల్ డిస్కస్ చేయకుండా 'సాయి అభ్యంకర్' గురించి, 'అనిరుద్' గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారు మన దగ్గర. సో, దాని గురించి కూడా మనం ఎంతైనా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సో, బట్ ఇక్కడ లోకేష్ గారిది అండ్ అల్లు అర్జున్ గారి మూవీ గురించి ప్రస్తుతానికి మాట్లాడుకుంటే, సో, మూవీ అయితే ఒక మంచి ఫ్లోలోనే ఎళ్తోంది. కానీ స్టిల్ లోకేష్ గారైతే చాన్నాళ్ళు వెయిట్ చేయాల్సుంది. ఎందుకంటే ఇది ఇంకా జూలై బిగినింగ్ ఇది. సో, ఎక్కడ జూలై? సో, ఆగస్ట్ రావాలి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలుందింకా. సో, అంటే ఆఫ్‌కోర్స్ ఈలోపు అనౌన్స్‌మెంట్ వీడియో వర్క్స్, లొకేషన్స్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ ఫినిష్ అయిపోతే, స్పిరిట్ బేసిక్‌గా ఇప్పుడు జెట్ స్పీడ్‌లో షూటింగ్ అవుతోంది. అసలు బేసిక్‌గా అంటే నేను కూడా అంత స్పీడ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరి 10,000 పందెం ఏమో మరి సందీప్ రెడ్డి వంగా గారు నాకు ఆయన టీమ్ ఏమైనా కాంటాక్ట్ అయితే మరి నేను చేయగలుగుతాను గానీ, లేదంటే నేనేం చేయలేను. సో, సందీప్ రెడ్డి వంగా గారి టీమ్ ఏమైనా కాంటాక్ట్ అయ్యి, "ఇట్లా నువ్వు పందెం కాసావు కదా! మరి నువ్వు 10,000 ఇయ్యాలి కదా!" అంటే ఇచ్చేస్తాను నేను. లేదు ఎవరు కాంటాక్ట్ అవ్వకపోతే మరి నేనేం చేయలేను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళెవరిని కూడా కాంటాక్ట్ అయ్యే పరిస్థితిలో లేను. అది ఎందుకనేది మీకు కొద్ది రోజుల్లో తెలుస్తది. సో, అది మరి పరిస్థితి. సో, ఓకే. అది జెట్ స్పీడ్‌లో షూట్ అవుతుందది. సో, ప్రీ ప్రొడక్షన్ అంతా అంటే సందీప్ రెడ్డి వంగ గారు బేసిక్‌గా ఏం చేశారంటే మ్యూజికల్ సెట్టింగ్స్ అయిపించేసారు. ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. లొకేషన్ స్కౌటింగ్ అయిపోయింది. లొకేషన్‌లు మాట్లాడుకోవడం అయిపోయింది. ప్రభాస్ గారి డేట్లు దొరకడం లేటు. మొదలుపెట్టి కొట్టుకుంటూ ఎళ్ళిపోతున్నారాయన. అండ్ దట్ టూ మోస్ట్‌లీ రియల్ లొకేషన్స్‌లోనే షూటింగ్ చేస్తున్నారు. చాలా అథెంటిక్‌గా చేస్తున్నారు షూటింగ్ అంతా కూడా. సో, థియేటర్‌లు ఆపేస్తున్నారు. కాలేజీలు ఆపేస్తున్నారు. అన్నీ ఎక్కడ పడితే అక్కడే చేస్తున్నారనమాట. సో, అది బావుంది. చేస్తున్నారు వాళ్ళు షూటింగ్ అంతా గూడా. అది గూడా మోస్ట్‌లీ లీక్స్ ఏమి రాకుండానే. చిన్న చిన్న లీక్స్ ఏదో ఎళ్తున్నప్పుడు బయటకొస్తున్నప్పుడు అయ్యేవో ఉన్నాయి గానీ, మిగతా లీక్స్ ఏం లేకుండా బానే షూట్ చేస్తున్నారు. బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు అది. సో, దట్ ఈస్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫైన్ అనమాట. సో, అంతా బానే ఉంది. కాకపోతే ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఇది గూడా అలాగే జరిగితే బావున్ను అన్న పాయింట్ అయితే ఉంది నాకు గూడా. అంటే ఇప్పుడు 'లోకేష్ కనగరాజు' గారిది గూడా చాలా టైం పడుతోంది. సో, లొకేషన్ స్కౌటింగ్ అయిపోద్ది, ప్రీ ప్రొడక్షన్ అయిపోద్ది. తర్వాత నన్నడిగితే కొన్ని మ్యూజికల్ సిట్టింగ్స్ గూడా అయిపోతాయి. ఎందుకంటే 'లోకేష్‌కి, అనిరుద్‌కి మధ్య మంచి ర్యాపో ఉంటది. మంచి కాంబినేషన్ వీళ్ళిద్దరిది గూడా. సో, 'కూలీ' గూడా బేసిక్‌గా అనిరుద్ గూడా దెబ్బేసాడులే 'కూలీ'కి. సో, అనిరుద్ గూడా ఇవ్వలేకపోయాడు. అంటే సినిమా ఏం లేదు. ఇక దాంట్లో ఏమి ఇవ్వగలుగుతాడు? ఆఖరికి ఓ పాట, ఒక 2 మ్యూజిక్‌లు బానే ఇచ్చాడు 'రజనీకాంత్' అనగానే. ఇక తర్వాత అంతకు మించి ఇంకేం చేయలేకపోయాడు అనిరుద్ గూడా. ఇంక అది మరి పరిస్థితి. సో, యాస్ ఆఫ్ నౌ అందువల్ల ఏంటంటే, వీళ్ళ కాంబినేషన్ చాలా బావుంటది. సో, రైట్ సినిమా, రైట్ యాక్టర్ గనక పడితే పీక్స్ ఉంటది గదా!
సో ఈ గ్యాప్లో మ్యూజికల్ సిట్టింగ్స్ ఏమైనా ఫినిష్ అయితే దట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్. సో అట్లా మ్యూజికల్ సిట్టింగ్స్ అనేవి కూడా అయిపించేసి ఇంకా మోస్ట్లీ ఇంకా నాకు తెలిసి బెస్ట్ వేలో సినిమా అయితే బిగిన్ అయ్యి ఫాస్ట్గా ఫినిష్ అయిపోద్ది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. చూడాలి మరి ఏం చేస్తారు ఏంటి అనేది. అంటే ఇంకేం లేదు 2027 ఎండింగ్లో కానీ 28 బిగినింగ్లో కానీ రాకా వచ్చినట్టయితే రాకా వచ్చిన 6 monthsలోనే లోకేష్ గారు మూవీ వచ్చేయాలి. ఇంకా నన్ను అడిగితే లోకేష్ గారు సినిమా కనుక జెట్ స్పీడ్లో అయిపోయినట్టయితే కదా, అది కూడా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ కదా, ఇరుంబకే మాయాబి ఫుల్ లెఫ్ట్ హ్యాండ్ కదా, ఓకే లెఫ్ట్ హ్యాండ్ బేసిక్గా మ్యాజికల్ హ్యాండ్. సో ఫుల్ ఆన్ విఎఫ్ఎక్స్ సినిమా అది కూడా. సో మరి అంత విఎఫ్ఎక్స్ సినిమా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అగ్రీ దట్ అది కూడా లేటే అవుతుంది. సో 2028 ఎండింగ్లో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అట్లా అయిపోతే బాగానే ఉంటుంది. సో బాసిల్ జోసెఫ్ ఈజీగా అయిపోద్ది, అది కూడా విఎఫ్ఎక్సే బట్ బేనే అయిపోద్ది. తర్వాత యూనో లైక్ నెక్స్ట్ ఇంకొక పెద్ద సినిమాలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సో అలాగంటే ఏమైనా ఇయర్కి ఒకటి పడితే బెటర్, ఇంకా తర్వాత అయినా సరే. ఏందో మరి ఇన్ని సంవత్సరాలు అంటే బాగా ఇబ్బంది అయిపోతుందబ్బా, మరి ఇన్ని ఏళ్ళే. నేను ఏమంటానంటే ఎవరన్నా బేసిక్గా కంపేర్ చేస్తే సీరియస్ అయిపోతారు, కానీ బేసిక్గా ప్రభాస్ గారు బేసిక్గా కొంచెం ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కదా, ఆయనలా చేస్తే అయిపోద్ది కదా. పైగా ఇప్పుడు ఆయనది కూడా ఎందుకు అన్ని పెద్ద సినిమాలు ఒక్కొక్కసారి ఎందుకు చేయగలుగుతారంటే 2 సినిమాలు విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్, ఒకటేమో యాక్షన్ ఓరియంటెడ్. సో విఎఫ్ఎక్స్ ఏంటంటే ఆయన పార్ట్ ఆయన షూట్ చేస్తే ఆ పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోద్ది, అక్కడ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ అవుతుంది, అవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఉంటుంది, బాగానే ఉంటుంది అక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా అన్ని విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ కదా. సో ఈయన కూడా రాకాని AA23ని బాసిల్ జోసెఫ్ని మేనేజ్ చేయొచ్చు నన్ను అడిగితే, అల్లు అర్జున్ గారు కూడా. అలాగే ఎన్టీఆర్ గారు కూడా డ్రాగన్ దేవరా 2 లుక్ మారిపోయింది కదా. పోనీ అది ఓకే, పోనీ ఇప్పుడు లుక్కులు మారిపోతే కంప్లీట్గా పోనీ ఏమో ఒక అర్థం ఉంది, పోనీ ఆయన మేనేజ్ చేయలేరు అనుకుందాం. పోనీ బేసిక్గా పెద్దిని సుకుమార్ గారి సినిమాని మేనేజ్ చేయొచ్చు రామ్ చరణ్ గారు, బట్ ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలే. ఇట్లా చాలామందికి అదొకటి ఉంది. మహేష్ బాబు గారు అంటే పోస్ట్ వారణాసి అని ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. వారణాసి కలెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 100 రోజుల తర్వాత కూర్చొని ఓహో ఇంత వచ్చింది, అది మన మార్కెట్ ఇది అని చెప్పి అప్పుడు అట్లా ఆలోచించుకుంటారు. అలా అనమాట. అప్పుడు ఉంటుంది కాబట్టి ఓకే ఆయన లేట్ చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. సో వీళ్ళిద్దరూ అంత లేట్ చేయకపోతే బాగున్నాయేమో అనిపిస్తుంది నాకైతే, మరి ఏమో మరిగ్గా. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. సో AA23కి సంబంధించిన టైటిల్ టీజర్ అయితే ఆ అనౌన్స్మెంట్ వీడియో అయితే మనకు ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ బిగినింగ్లో కానీ వస్తుంది. దట్ విల్ బి బ్లాస్ట్. అసలు మళ్ళీ చెప్తున్నా, ఈసారి ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు లోకేష్, బికాజ్ లోకేష్కి ఈసారి చాలా టైం దొరికింది. బేసిక్గా లోకేష్ మైండ్ సెట్ ఎలాగుందో మనకు అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. రూట్స్ సింపుల్, హీఈస్ వర్కింగ్ ఫర్ మనీ, అందులో తప్పు ఏమీ లేదు. అదే చెప్పేస్తే అయిపోద్ది. ప్రశాంత్ నీల్ గారి లాగా నేను డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పేస్తే అయిపోద్ది. సో బేసిక్గా ఆయన కూడా ఆ మైండ్ సెట్లో ఉన్నాడు లోకేష్ కనగరాజ్, అందులో తప్పు అయితే లేదు. సో ఆయన కూలీ సినిమాకి బేసిక్గా 50 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు AA23కి 75 కోట్లు తీసుకుంటున్నాడు ఆయన. సో ఆయనకి రెమ్యునరేషన్ పెరిగింది కాబట్టి ఆయన దీనికి వచ్చాడు. బేసిక్గా ఆయన ఖైదీ 2 తీయాలనుకున్నాడు. ఫస్ట్ 35 కోట్లు అడిగాడు కనీసం. వరకు 15 తగ్గిస్తారు, పోను 35 ఇవ్వండి అంటే వాళ్ళు బేసిక్గా ఆ ఖైదీ 2 వచ్చి చాలా అయిపోయింది. ఆ ఖైదీ వచ్చిన తర్వాత ఆయన ఎన్ని సినిమాలు తీశాడు మహానుభావుడు ఈ గ్యాప్లో. సో ఇంకా అది అయ్యే పని కాదు. ఆ సినిమాకి ఒకవేళ ఫుల్ మార్కెట్ వచ్చినా కూడా ఈడ్చి కొడితే ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో 250 కోట్లు కొడితే గొప్ప, తెలుగు రాష్ట్రాలు అండ్ తమిళనాడు కలిపితే. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈయనకే 35 ఇచ్చి, హీరోకి ఇచ్చి, ప్రొడక్షన్ కాస్ట్ ఇచ్చి, అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ 200 అయిపోద్ది. ప్రొడక్షన్ కాస్ట్ 200 అయిపోయి 250 పెట్టుకోవడం, 250 వచ్చేదానికి వేస్ట్ అని అయిపోయారు. సో ఇలా ఉన్నాయి. కానీ ఆయన ఏదో టైంలో తీస్తానంటున్నాడు ఖైదీ 2. ఎప్పుడుకో ఆయనకి అందరూ అంటే మనం అందరం ముసలోళ్ళు అయిపోయి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత తీస్తున్నామో మనకి. అలాగే ఉంది మరి ఆయన ఊపు చూస్తుంటే, ఆయన మైండ్ సెట్ చూస్తుంటే. సో ఇది మరి సిచ్యువేషన్. సో ఏమో ఆయన అయితే తీస్తాడు, కాకపోతే టైం పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి 75 కోట్లు ఇస్తున్నారు కాబట్టి ఆయన కొంచెం టైం పట్టినా వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ప్రాబ్లం లేదు ఇక్కడ, ఆయనకి ఎక్కువ కష్టం ఏం లేదు. ఎందుకంటే బేసిక్గా లియోకి ఒక డేట్ అనేసుకొని ఆ డేట్కే రిలీజ్ చేయాలని ప్లాన్ పెట్టుకోవడం వల్ల హడావిడి అయిపోయింది. అనౌన్స్మెంట్ వీడియో హడావిడి అయిపోయింది, అన్నీ హడావిడి అయిపోయినాయి. రజనీకాంత్ గారు బిజీగా ఉండడం వల్ల కూడా అదొకటి జరిగింది. అనౌన్స్మెంట్ వీడియో త్వరగా ఇచ్చేసి వెంటనే షూటింగ్కి వెళ్ళిపోయి ఇవన్నీ జరిగాయి. ఇక్కడ ఏంటి ఆయనకు అంత హడావిడి లేదు. అనౌన్స్మెంట్ వీడియోకి ఆరామ్సే చేసుకోవచ్చు ఆయన, ఫోకస్డ్గా టైం ఎంత కావాలంటే అంత టైం తీసుకొని చేసుకోవచ్చు ఆయన. సో ఆ టైం అంతా కూడా ఆయన ఎఫర్ట్ పెట్టి బాగా చేస్తున్నాడు. ఈసారి చాలా గట్టిగా ఉండబోతుంది AA23 అనౌన్స్మెంట్ వీడియో, అదైతే పక్కా, నో డౌట్ ఎట్ ఆల్. సో వన్స్ అది వచ్చిన తర్వాత మటుకు ఎంటైర్ ఇండియా AA22ని కూడా పక్కన పెట్టి AA23 చూస్తున్నంత లెవెల్లో ఆయన చేస్తున్నాడని చెప్పి ఇన్సైడ్ టాక్ మరి. సో లెట్స్ సీ, చూద్దాం. సో వెయిటింగ్ నేనైతే ఎగర్లీ దానికోసం.
సో ఎంతమంది ఈగర్లీ వెయిటింగ్ దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.